హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, తమిళ ఇండస్ట్రీ అండ్ తమిళ హీరోలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కోపంగా ఉన్నారు అని మనకు అర్థమైపోతుంది వాళ్ళ ట్వీట్లు, వాళ్ళ బిహేవియర్ చూస్తూ ఉంటే. అంటే హీరో కార్తీ గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తించిన తీరు వాళ్ళకి కాస్త కోపం తెప్పించినట్టుగా కనిపిస్తుంది. సో ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు వీళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. మరి ఇది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్సెస్ ఉంది? మీరేం చెప్తారు సార్ ఈ విషయంలో? పవన్ కళ్యాణ్ కొంత తొందరపడి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా అందరూ చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన కార్తీ మాట్లాడిన దాంట్లో పెద్ద విషయం ఏం లేదు. ఆయన సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అక్కడున్న యాంకర్ ఆమె లడ్డు కావాలా నాన్న అన్నట్టుగా ఆమె సరదాగా దాన్ని మాట్లాడింది. ఎందుకంటే ఇప్పుడు లడ్డు ఇష్యూ జరుగుతున్నప్పుడు మనం కూడా కలిసినప్పుడు లడ్డుల మీద జోకులు వేసుకుంటాము. ఫేస్బుక్లోను ట్విట్టర్లోను అన్నిట్లో జోకులు అందరూ వేసుకుంటుంటారు. అంత మాత్రాన అదేదో హిందువుల మనోభావాలను హత్య చేసినట్టు కాదు. మన మీద మనం కూడా జోకులు, దేవుళ్ళ మీద కూడా జోకులు ఉన్నాయి కదా. దేవుళ్ళ మీద అనేక పిట్టకథలు ఉన్నాయి, జోకులు ఉన్నాయి. సో సీరియస్ విషయాన్ని కూడా సెటైరు జోకుల్లోకి మారడం అనేది వెరీ వెరీ కామన్. సో దాన్ని పవన్ కళ్యాణ్ రెండోది ఏంటి, ఆయనేమి జోకే లేదు. ఆమె వేస్తున్నప్పుడు లడ్డు కావాలన్న అడిగినప్పుడు వద్దమ్మా అది సెన్సిటివ్ ఇష్యూ, ఎందుకంటే అక్కడ వాతావరణం అంతా జోవెల్గా ఉంది. అదే జోవెల్లో నుంచి ఆయన మాట్లాడాడు, నవ్వుతూ మాట్లాడే తప్ప లడ్డుని కించపరుస్తూ నవ్వింది కాదు ఆయన. ఆ జోవెల్ మూడ్లో నుంచి నవ్వుతూనే ఇది సెన్సిటివ్ ఇష్యూ వద్దన్నాడు. మంచిదే కదా అన్నాడు, సెన్సిటివ్ ఇష్యూ వద్దన్నాడు తప్ప ఆయన ఏమి జోకులు వేయలేదు కదా. ఆయన ఏమన్నా జోకులు వేసి లడ్డు మీద చేస్తున్నా కూడా అది ఈయన కోపం వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఏం కోపం రావాలని వల్ల లడ్డు మీద జోకులు వేస్తే ఈయనకెందుకు హర్ట్ అవ్వాలి. సో కానీ తను ఎవరు కార్తీ లడ్డు మీద కూడా జోక్ లేకుండా దాన్ని అవాయిడ్ చేశాడు. సో నిజానికి అతను మంచి పనే చేశాడు తప్ప, హుందాగా వ్యవహరించాడు తప్ప అతను ఎక్కడ దీని మీద కించపరిచే విధంగానూ ఇంకోటి చేయలేదు. దానికి ఇతను ఓవర్గా రియాక్ట్ అయినట్టు కనబడుతుంది. అంత రియాక్ట్ అవుతాడని ఎవరు కూడా అనుకోలేదు. ఇదేంది ఇంత ఓవర్గా రియాక్ట్ అయ్యాడు ఇతనేమో ఒక పక్క క్రిస్టియన్ భార్య, ఇతనేమో అతనే చెప్పాడు నేను బ్యాప్టిజం తీసుకున్నానని. ఇతను మళ్ళీ సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నట్టు అనేకసార్లు నాకు అన్ని మతాలు సమానం అన్నాడు. వాళ్ళ అన్నేమో చిరంజీవి, వాళ్ళ అన్నలు ఇద్దరు చిరంజీవి కానీ నాగబాబు ఇద్దరు కూడా దేవుళ్ళు లేరు, మా దృష్టిలో దేవుడి మీద నమ్మకం లేదన్నారు. మరి ఇంట్లోనే అలాంటి వాళ్ళు ఉన్నారు. ఈయన కూడా నాకు సర్వమతాలు సమానం, నా భార్య క్రిస్టియను, నా పిల్లలు క్రిస్టియన్సు అనేది మాట్లాడినాడు. అలాంటప్పుడు ఇతను అంత ఓవర్గా రియాక్ట్ అయిపోయి హిందూ మతాన్ని ఇతను ఒకటే భుజాల మీద మోస్తున్నట్టు ఇంత రియాక్ట్ అవ్వడం ఏంటి అనేది అందరూ కూడా షాక్ అవుతున్నారు. నెగిటివ్గా పవన్ కళ్యాణ్ మీద ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనంతగా సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు బాగా పెరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆయన దీంట్లో దీని దగ్గర ముట్టించుకోవడాలు, దాని మీద వేసిన జోకులు అవన్నీ కూడా ఇప్పుడు వీడియోలు బయటకు వస్తున్నాయి. అంటే నువ్వే నీ జీవితంలో ఆచరించిన దాన్ని నువ్వు వచ్చి ఇప్పుడు దాని మీద ఎవరు జోకులు వేయకూడదు, దాన్ని ఎవరు ఇది చేయకూడదు, నేను హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతానడం ఏంటి అనేది ఒక చర్చ అయితే, రెండో చర్చ అసలు నువ్వెవరయ్యా మా హీరోలని సారీ చెప్పించుకోవడానికి, నీకేం సంబంధం, నువ్వు ఉంటే నువ్వు చేసుకో, మా హీరోలకి ఆ ఫ్రీడమ్ లేదా అని తమిళ ఇండస్ట్రీ ఇప్పుడు హర్ట్ అయినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ చేశాడు, ఇదేంటి చేయని తప్పుకి సారీ చెప్పించుకునే ఆనందం ఏంటో జస్ట్ ఆస్కింగ్ అనేది ఆయన పెట్టాడు. దాంతో ఇప్పుడు నాజర్ రంగంలో దిగి, ఎందుకంటే నాజర్ ఎప్పుడు కూడా అక్కడ యూనియన్లలో యాక్టివ్గా ఉంటాడు, నడిగర్ సంఘం ఇదంతా కూడా ఆయన ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాడు. ఆయన కొంత సోషలీ కాన్షియస్ ఉన్న వ్యక్తి, కొంత సమాజానికి సంబంధించిన అండర్స్టాండింగ్ కానీ డీప్ అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తి. నేను కూడా ఆయనతో 2-3 సార్లు ఇంటరాక్ట్ అయ్యాను. సో నాలెడ్జబుల్ వ్యక్తి. ఆయన రంగంలోకి దిగి ఆయన కూడా ఇదయ్యాడు, ఇదేంటిది అతనెవడు మన హీరోని సారీ చెప్పమని అడగడం ఎవరు, అతనెవరు బెదిరించడానికి, అతనికి ఏమి ఉంది, అతను చేసుకుంటే అతను మెట్లు కడుక్కుంటాడా, ప్రాయచిత్తం చేసుకుంటే చేసుకోవాలి. లడ్డు అనే దాని మీద ఎవడు ప్రపంచంలో జోక్ లేకూడదంటే ఎట్లా, జోక్ వేసింది అతను జోక్ కూడా వేయలేదు. అతను చేయని తప్పుకి అతన్ని బెదిరించడం ఏంటి, అతను బెదిరిస్తే మనం భయపడి సారీలు చెప్పడం ఏంటి అనేది వాళ్ళకి ఇప్పుడు కోపం వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంత భయం వేసిందంటే దానికి భయానికి కూడా కారణం ఉంది మనకి. ఎందుకంటే ఇప్పుడు కార్తీ సినిమాలు, సూర్య సినిమాలు ఇక్కడ కూడా ఆడతాయి తెలుగు సినిమాల్లాగా.
సో అందుకని రేపు పొద్దున పవన్ కళ్యాణ్తో కూడా పెట్టుకుంటే మన సినిమాలకి ఇబ్బంది అనేది వాళ్ళ భయం, లేకపోతే ఇతన్ని చూసి వాళ్ళు ఎందుకు భయపడతారు? మేజర్గా ఇది మార్కెట్ బిజినెస్కి సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా అతను సారీ చెప్పేద్దాం ఎందుకులే అని సారీ చెప్పేసినట్టుగా ఉంది. అది కూడా మిస్అండర్స్టాండింగ్ అనేది చెప్పాడు అతను, అన్ఇంటెన్షనల్ అనే చెప్పాడు. అన్ఇంటెన్షనల్ మిస్అండర్స్టాండింగ్ అని ట్వీట్ పెట్టాడు ఆయన, ఎవరు కార్తీక్. అంటే నేను ఇంటెన్షన్గా ఏమి అనలేదు, అన్ఇంటెన్షనల్గా అటువంటి మీనింగ్ ఏమన్నా వచ్చుంటే సారీ చెప్తున్నాను అనేది అన్నాడు. దాంతో ఆయన సారీ చెప్పడమే ఎక్కువ అంటే మళ్ళీ సూర్య నేను ఒక 3 రోజులు దీక్ష చేస్తాను అతను అన్నాడు. మరి అతను సెటైర్గా అన్నాడా నిజంగా అన్నాడా అనిపించే విధంగా ఉంది. అతను దీక్ష చేయడం ఏంటి? ఇప్పుడు ఎవరైనా ప్రాయశ్చిత్త దీక్ష అంటే ఏంటి? సనాతన ధర్మంలో ఎవరైనా ఒక తప్పు చేసేస్తే ఆ తప్పు కావాలని చేయలేదు, అనుకోకుండా నా వల్ల తప్పు జరిగిపోయింది, దీనికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అని ఆ ప్రాయశ్చిత్తానికి సంబంధించి ఏవో మెథడ్స్ ఉంటాయి. వాళ్ళు అన్నం తినకపోవడమో, లేకపోతే తను తాను మంచినీళ్ళలో మునగడమో, లేకపోతే ఏదో అట్లా నిప్పుల్లో చేయి పెట్టడమో, ఏదో ప్రాయశ్చిత్తం అనేది అంటే సెల్ఫ్ పనిష్మెంట్ అనమాట. వాళ్ళకి వాళ్ళు శిక్ష వేసుకుంటారు, అది ప్రాయశ్చిత్త దీక్ష. ఇతను అవి కూడా ఇతనేమి శిక్ష వేసుకోవాలి. మెట్లు కడిగినాడు, అది కూడా దాని మీద కూడా జోకులు వస్తున్నాయి. ఎవరైనా మెట్లు కింద నుంచి పైకి కడుక్కొని వెళ్తారు కానీ పైనుంచి కిందకి కడుక్కొని వెళ్తారా అని. అంటే పై మెట్టు కడిగావు మళ్ళీ కింద మెట్టు కడిగితే కింద నుంచి మెట్లు కడుక్కొని వెళ్తున్నాడు పైకి, కింద నుంచి కడిగితే మళ్ళీ ఆ మురికంత కిందకు వస్తుందిగా, కడిగిన మెట్ల మీదకి వస్తుందిగా, పైనుంచి కడుక్కుంటా రావాలి. అట్లా కాకుండా నేను కింద నుంచి కడుక్కుంటా వెళ్ళాడు. మామూలుగా కింద నుంచి మెట్లు పూజించుకుంటా వెళ్తారు, కానీ రివర్స్లో ఇతను చేశాడు, ఇతనికి అది కూడా తెలియదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో మెల్లగా ఫస్ట్ టైం పట్టింది వాళ్ళకి రియాక్ట్ అవ్వడానికి. వీళ్ళు సారీ చెప్పేసరికి ఇంకా హర్ట్ అయ్యారు. సూర్య సారీ చెప్పి నేను ప్రాయచిత్తం కూడా చేసుకుంటానంటే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా ఆయన. సో అందుకని ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ రియాక్ట్ అయింది, నాజర్ లాంటి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నాజర్ లాంటి వాళ్ళకి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి. రేపు పొద్దున ఇక్కడ ఏమి తెలుగు ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ మాట ఏమి ఉంది. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో పవన్కి యాంటీ బ్యాచ్లు కూడా బోరు మంది ఉన్నాడు, అంతెందుకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడుగా అల్లు అర్జున్. కాబట్టి రేపు అల్లు అర్జునే నాజర్కి అన్ని సినిమాల్లో నాజర్కి ఇయ్యండ్ర క్యారెక్టర్లు అని చెప్పచ్చు. కాబట్టి నాజర్కి పోయేదేం లేదు. కానీ సూర్యకి లేకపోతే ఇట్లా తమిళ్ బైలింగ్వల్ హీరోలకి కొంత ఇబ్బంది, ఎందుకంటే కార్తీక్ సినిమాలు సూర్య సినిమాలు తెలుగులో కూడా ఆడతాయి. రేపొద్దున వీళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే, ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ మనిషే కాబట్టి 2 రాష్ట్రాల్లో ఇబ్బంది పెట్టగలరు పవన్ కళ్యాణ్ అనుకుంటే. అతను పట్టుదలకు పోయాడు అనుకో, పవర్ ఉంది, అతను 5 ఏళ్లలో ఇబ్బంది పెట్టచ్చు. ఎందుకులే ఒకసారి చెప్తూ పోయిందని వాళ్ళు డిసైడ్ అయిపోయి చెప్పినట్టుగా ఉంది. కానీ ఇది తమిళ ఈగోని హర్ట్ చేసింది. ఎందుకంటే ఒక తెలుగు హీరో తమిళ హీరో తప్పు చేయకుండా అతన్ని బెదిరించడం ఏంటి, ఆ బెదిరిస్తే ఇతను భయపడిపోయి సారీ చెప్పడం ఏంటి, మళ్ళీ వాళ్ళ అన్న సారీ చెప్పడం ఏంటి అని ఇప్పుడు అక్కడ తమిళనాడులో అదే మొదలైంది. దాంతో రజనీకాంత్ను కూడా రంగంలో దించారు, నువ్వు కూడా మాట్లాడాలి దీని మీద అని అన్నట్టుగా తెలుస్తుంది. కానీ రజనీకాంత్ ఆయన కూడా సనాతన ధర్మం ఇదంతా మాట్లాడే వ్యక్తి, హిమాలయాలకు వెళ్తుంటాడు. ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్ కావడానికి ఆయన ఫీల్ అవుతున్నాడు. ఇదేంటంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ తమిళనాడు ఇండస్ట్రీ కాదు, ఇది మళ్ళీ హిందూ మతం ఇవన్నీ వస్తుంది. ఆల్రెడీ తమిళ్లో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం అనేది ఒక మలేరియా లాంటిది, దోమ లాంటిది, దాన్ని నిర్మూలించాలి తప్ప దాన్ని మనం మార్చలేమనేది అతను చెప్పాడు. అది అప్పట్లో నేషనల్ వైడ్ ఇష్యూ కూడా అయిపోయింది. అంటే అతని ఉద్దేశం ఏమంటే సనాతన ధర్మం అనే దాంట్లో వర్ణాశ్రమ ధర్మం ఉంది. వర్ణాశ్రమ ధర్మం అంటే అంటరాంతనం ఉంటుంది, పంచములు ఉంటారు. సో ఇది దళితులకి లేకపోతే శూద్రులకి వ్యతిరేకమైంది సనాతన ధర్మం, దాన్ని మనం ఎలా ఫాలో అవుతాము అనేది తర్వాత అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే ప్రధానంగా సనాతన ధర్మం అంటే అర్థం అంటే వర్ణాశ్రమ ధర్మం లేకుండా, కులం లేకుండా సనాతన ధర్మం అనేది ఏమి ఉండదు. కులం అనగానే మళ్ళీ నిచ్చెన మెట్ల వ్యవస్థనే ఇండియాలో ఉంది. ఆ నిచ్చెన మెట్లలో కింది స్థాయిలో ఉండేవాళ్ళు దళితులు. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని ఒక రకంగా చంద్రబాబు అజెండాని పవన్ కళ్యాణ్ హైజాక్ చేశాడు. బీజేపీ పవన్ కళ్యాణ్ అనుకుంది, పవన్ కళ్యాణ్ భుజం మీద తుపాకీ పెట్టి బీజేపీ హిందూ దాన్ని ప్రేరేపించడం ద్వారా దీన్ని హిందూ వర్సెస్ ముస్లిం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, మైనారిటీస్ అన్న నెరేటివ్ తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో
నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబుతో కలుస్తామా లేదనేది వాళ్ళకి సందిగ్ధం ఉంది. ఎందుకంటే చంద్రబాబు డిపెండబుల్ ఫ్రెండ్ కాదని వాళ్ళకి నమ్మకం. ఎందుకంటే ఆయన రెగ్యులర్గా ఎప్పుడు బీజేపీతో లేడు, ఒకప్పుడు కమ్యూనిస్టులతో ఉంటాడు, బీజేపీతో వెళ్తాడు, మళ్ళీ కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్తాడు, ఇలాగా జరిగాయి తప్ప ఈవెన్ కాంగ్రెస్తో కూడా కలిశాడు ఆయన. కాబట్టి బీజేపీకి నమ్మకం లేదు. అందుకని బీజేపీ పవన్ కళ్యాణ్ని సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసి కాపు సామాజిక వర్గాన్ని ఇటు పురంధరేశ్వర లాంటి వాళ్ళ ద్వారా రేపు అవసరమైతే ఎన్టీఆర్ రంగంలో దించి కమ్మ సామాజిక వర్గాన్ని ఈ రెండు కాంబినేషన్ని తాను కబ్జా చేయాలనేది బీజేపీకి ఉన్న లాంగ్ టర్మ్ లక్ష్యం. అందులో భాగంగా వచ్చిన అవకాశాలని బీజేపీ ఉపయోగించుకుంటుంది. ఆ రకంగా ఇప్పుడు ఉపయోగించుకుంది. బట్ ఇది